హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నాను. నాన్నతో సరదాగా బయటికెళ్ళాను. అవినిస్ మాల్‌కి వెళ్ళానండి. నాన్నతో ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్‌కి వెళ్తున్నాను. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. మాల్ అయితే చాలా బాగుందండి. సూపర్‌గా ఉంది. ఇక్కడ కొత్త మాల్ కట్టారనమాట, పెద్దది. తెలియని వాళ్ళు ఎవరైనా, అంటే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ప్లేస్ అయితే సూపర్ ఉంది. మాల్ ఎక్సలెంట్ ఉందనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగుంది లోపల. మా నాన్న నేను అలా వీడియోస్ తీసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ సరదాగా అలా టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పైన సినిమా హాల్లు ఉన్నాయండి. సినిమా చూడాలంటే, అంటే ఇంగ్లీష్ సినిమాలన్నీ మొత్తం, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయన్నమాట. బట్టల షాపులు అన్నీ అయితే మనవి కాదు, కోయిట్ వాళ్ళవి. మాల్ అయితే చాలా బాగుంది. అలాగే నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఐకియా మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి లోపల. ఇవన్నీ చెట్లు మొత్తము చూస్తున్నారు కదా, ఇదంతా మాల్ అండి. చాలా పెద్ద మాల్ అండి. దాదాపు 1 అవర్ వాకింగ్ చేసాము. నడుస్తుంటే వస్తుంది, వెళ్తుంటే వస్తుంది అది. చాలా పెద్దగుంది మాల్ అయితే. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మొత్తము గ్లాస్‌తో చాలా బాగా కట్టారు. మాల్ అయితే సూపర్ ఉంది. మా నాన్న ఎంత ఖర్చు అయి ఉంటుందో ఏమో, ఇట్లా ఎట్లా కట్టినారమ్మా, ఎంత బాగా కట్టారు, అసలు ఇది ఎవరు ప్లాన్ చేశారు ఏంటి? మా నాన్న వెళ్ళిన ప్రతి చోట మా నాన్న డౌట్ ఇదే, అమ్మ ఎంత పెద్ద మాల్, ఎంత బాగుందని. సో నేనైతే హ్యాపీగా సరదాగా అలాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కానీ ఎవరైనా వెళ్ళని వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళండి. వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. చాలా బాగుంది. సో ఇక్కడ మొత్తం రెస్టారెంట్లు ఉంటాయండి. సూపర్ ఉంది ప్లేస్. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఐకియా వస్తుందన్నమాట. ఇక్కడ అన్ని రెస్టారెంట్లు, ఇవన్నీ రియల్ చెట్లు. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది అది కానీ. చాలా అంటే మాల్ మొత్తము ఇలా డెకరేషన్‌తో ఇలా నిండిపోయి ఉందండి. ఇక్కడ చూసారా ఈ చెట్లు? ఇవి చూడండి పైన అలాగ లైట్లు పెట్టి సూపర్ ఉంది ఆ రెస్టారెంట్ అయితే. నాకు బాగా నచ్చింది. అన్నిటికంటే అది బాగా నచ్చింది. కానీ మేమేం తినలేదు అక్కడ. అది అరబిక్ వాళ్ళ ఫుడ్. లాస్ట్ ఈ లిఫ్ట్‌లో వచ్చామండి. ఓపెన్ లిఫ్ట్ అనమాట. ఎక్సలెంట్ ఉంది. నిజంగా ఒకసారి వెళ్ళండి. వెళితే మీకే అర్థమవుతుంది ఆ ఫీల్ అన్నది. నేను చెప్పేది కాదు మాటల్లో. సో ఈ రోజుకి మా నాన్నతో సరదాగా ఇలా గడిపేశాను. నేనైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్‌గా ఉన్నాను. అలాగే మా నాన్న గాని చాలా హ్యాపీగా ఉన్నాడు. థ్యాంక్ యూ.